సార్ సార్ డైరీ తీసుకురా డైరీ ఇవన్నీ మనసు పేపర్ ఇచ్చిన సార్ అందరికి ఇచ్చేసి 16/4/2019 నాడు ఈ ఒక మైనర్ అమ్మాయి వాళ్ళ ఫాదర్ మన పిఎస్ చైతన్యపురికి వచ్చేసి మా అమ్మాయి 13 సంవత్సరాల అమ్మాయి 10వ తరగతి చదువుతుంది, ఈ అమ్మాయిని ఒక వ్యక్తి తీసుకొని పోయాడు, కిడ్నాప్ చేశాడని చెప్పేసి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద ఫస్ట్ గర్ల్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి ఆ వ్యక్తి ఎవరైతే అనుమానం ఉన్న వ్యక్తి కోటమరాజు వెంకట కార్తీక్ అనే వ్యక్తి మీద అనుమానం ఉందని చెప్పిన అతని కాల్ డేటాను, అతని మొబైల్ ఫోన్, ఐఎంఐ నెంబర్ ఇవన్నీ మేము విశ్లేషించి ఈ వ్యక్తి ఎక్కడెక్కడ తిరుగుతుందో మేము అంతా ట్రాక్ చేయడం జరిగింది. ట్రాక్ చేసిన తర్వాత అతన్ని మేము వెంబడిస్తూ ఈరోజు మేము అతన్ని ఎఫర్ట్ చేసేటప్పుడు ఈరోజు ఉదయం ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ దిగి దగ్గరలో ఉండడని చెప్పేసి మేము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈ అమ్మాయిని కూడా మేము రిట్రీవ్ చేసాం అతని దగ్గర నుంచి. అతన్ని ఇంట్రాగేషన్ చేస్తే ఏంటంటే ఈ అమ్మాయి మైనర్ అని తెలిసి కూడా అతను ఆమె తీసుకొని పోయి పూణేలో 16వ తారీఖు నుంచి ఇంతవరకు పూణేలో ఒక లాడ్జీలలో ఉండి అతను వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా క్యాష్ 3 లక్షల క్యాష్ కూడా బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకొని పోయి దానిలో కొంత ఖర్చు చేసుకొని మిగతా 1,75,000 మిగిలినాయని చెప్పేసి సో ఇన్ని రోజులు అమ్మాయిని అన్ని విధాల వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసిండు అని చెప్పడం జరిగింది. అతను అరెస్ట్ చేసినాము. తర్వాత ఈ అమ్మాయిని మేము హాస్పిటల్ పంపించేసి దాన్ని సైకీ సెంటర్ కూడా మేము పంపించేసి ఆమె అన్ని విధాలు మేము ట్రీట్మెంట్ అవి చేపిస్తున్నాం. ఓకే, అమ్మాయి 13 సంవత్సరాలు, 13-14. అది దీనిలో మాకు ఎస్ఓటి వాళ్ళు ప్లస్ మన ఇన్స్పెక్టర్ చైతన్యపురి ఎస్ఓటి టీము ఇద్దరు కలిసి సత్యనారాయణ ఎస్ఐ, తర్వాత ఇన్స్పెక్టర్ సుదర్శన్, అడిషనల్ డీసీ వీళ్ళందరూ కలిసి మన అడిషనల్ ఎస్ఓటి గారు వీళ్ళందరూ కృషితోని ఈతని మేము ఆచూకీ తెలుసుకోవడం జరిగింది. దీనిలో వీళ్ళందరికీ మేము సిపి గారు చెప్పేసి రివార్డు కూడా మేము ఇప్పిస్తామని చెప్పాను. లేదు ఇక్కడనే అరేంజ్ చేసాం. బట్ ఇతన్ని మేము ట్రాక్ చేస్తూ ఉన్నాం. ఇతన్ని గత 16వ తారీఖు నుంచి కూడా ట్రాక్లో ఉన్నాడు. అప్పుడప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు, ఆన్ చేస్తున్నాడు, ఆఫ్ చేస్తున్నాడు. కాబట్టి సరిగ్గా మాకు లొకేషన్ దొరకలేదు. ఈరోజు ఉదయం దొరికింది, పట్టుకున్నాడు.